Hello friends, అందరికీ నమస్తే. This is Nageshwar sir, geography as well as తెలంగాణ కల్చర్ మూవ్మెంట్ హిస్టరీకి సంబంధించిన ఫ్యాకల్టీ. సో చాలా మంది మిత్రులు కమెంట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా మనం ఒక వీడియో చేయడం జరిగింది తెలంగాణ ల్యాండ్ సర్వేకి సంబంధించి. సో చాలా మంది మిత్రులు దాంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అక్కడ రిప్లై ఇచ్చాను. బట్ ఎనీహౌ మళ్ళీ ఒకసారి ఇంటరాక్ట్ అవుదామనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు కమెంట్ చేయొచ్చు మీ యొక్క డౌట్స్ ఇంకేదైనా క్లారిఫై ఉంటే. అయితే మనకు ఈ ల్యాండ్ సర్వేకి సంబంధించి సుమారుగా 5,000 పోస్టులకు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అన్ని విషయాలు మీకు అందరికి తెలుసు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎస్పెషల్లీ సివిల్ చేసిన వాళ్ళు. అండ్ అయితే అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది 17th. అయితే దాంట్లో సెలక్షన్ ఎవరిని చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనకు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మనకు తాలీం ఆర్గనైజేషన్ కావచ్చు గచ్చిబౌలిలో ఉన్నది, లేదా ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ సైడ్ నుంచి కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అంటే ఎలా ఆ 5,000 మందిని సెలెక్ట్ చేస్తాము. సో ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనము ఎంక్వైరీ తీసుకుందామని వాళ్ళు ఒక 3 నెంబర్స్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ అని. నేను సుమారుగా ఒక 70 సార్లు కాల్ చేసి ఉంటా 3 నెంబర్లకి. ఒక్కసారి కూడా రెస్పాన్స్ ఇవ్వలే. రింగ్ అవుతుంది, ఎత్తట్లా, బిజీ. ఎవరిని అడగాలో ఇంకా ఫర్దర్గా ఏం ఇవ్వలేదు. బట్ మనం ఏదైతే అప్లై చేసామో మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ ఇచ్చామో దానికి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది 22nd రోజు తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చారన్న 22nd రోజు మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ దెన్ 26th నుంచి ట్రైనింగ్ ఉంటుంది. అంటే 22nd నాడు ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకి ఇస్తారు త్రూ ఫోన్ ఆర్ ఈమెయిల్. అదర్వైజ్ వెబ్సైట్లో కూడా పెట్టొచ్చేమో, తాలీం వెబ్సైట్లో చెప్పలేము, అది కూడా క్లారిటీ ఏమి ఇవ్వలేదు. మరి సార్ ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా అంటే దెర్ ఈజ్ నో వే టు ఐడెంటిఫికేషన్. అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారనేది ఎక్కడ ఇవ్వలేదు. ఎవరిని అడిగినా దెర్ ఈజ్ నో రెస్పాన్స్. వాళ్ళకు మెయిల్ పెట్టినా లేదు, ఏం లేదన్నట్టు. కాబట్టి మనకు మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తే దట్ ఈస్ ద ఫైనల్ అని అనుకోవాలి. రాలేదనుకుంటే మనం సెలెక్ట్ కాలే. మరి సార్ మనం సెలెక్ట్ కాలే కదా, ఆ డబ్బులు మనకి ఏమైనా రిఫండ్ వస్తాయా అనే క్వశ్చన్ కూడా ఇస్తున్నారు. దాంట్లో ఆ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దగ్గర మనకి ఇవ్వడం జరిగింది, దెర్ ఈజ్ నో రిఫండ్ అనేసి. సో రిఫండ్ అయితే రాదు. బేసికల్గా ఏంటంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ ఎలా ఉంటుందంటే మనం అప్లై చేసుకుంటాము, సెలెక్ట్ అయినాక మనం జాయిన్ అయితే మనం డబ్బులు కట్టుకోవాలి, అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అప్లై చేసేటప్పుడే డబ్బులు కట్టించుకోవడం జరిగింది అన్నట్టు. రిఫండ్ ఇస్తాము ఎక్కడైనా సెలెక్ట్ కాని వాళ్ళకు అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎక్కడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని కూడా గమనించండి. సో 26th నుంచి మనకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు మనకు ట్రైనింగ్? 50 days అన్న. అది కూడా 50 వర్కింగ్ డేస్ అని అన్నాడు. సాటర్డేలు, సండేలు, ఏదైనా ఫెస్టివల్స్ లాంటి అవి క్లెయిమ్ చేయడం అన్నట్టు. అంటే 50 రోజులు పని దినాలు, 50 పని దినాలు అనేది క్లెయిమ్ చేస్తాడు వాడు. సండేస్, సాటర్డేస్ అవి సంబంధం లేదు. 50 days వర్కింగ్ డేస్లో ఉంటుంది అన్నట్టు. అయితే ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్లో మనకు ట్రైనింగ్ అనేది జరుగుతుందని దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. చాలా మంది మిత్రులు ఏంటంటే జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు. కానీ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకున్నారు. మరి జాబ్ చేస్తున్న డిస్ట్రిక్ట్స్ దగ్గర మనం చేసుకోవచ్చా లేదా, వాళ్ళ యొక్క సొంత డిస్ట్రిక్ట్స్లోనే వెళ్ళి ట్రైనింగ్ చేయాలా అన్న క్లారిఫికేషన్ కూడా మనకు ఎక్కడ ఇవ్వలేదు. ఎవడు చెప్పలేడు కూడా రెడీగా లేడు. దట్ ఈస్ వన్ పాయింట్. సో 50 వర్కింగ్ డేస్. టైమింగ్ మాత్రము మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మనకు ట్రైనింగ్, ఒక డే షెడ్యూల్ అనేది మనకు ఉంటుంది. దాంట్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. థియరిటికల్, ప్రాక్టికల్ ఉంటుంది మనకు. సో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు. ప్రాక్టికల్గా కూడా ఎలా చేయాలో అవన్నీ చెప్తారు మనకు. మనం జనరల్గా బీటెక్, డిప్లొమాలో సర్వేయింగ్ చేస్తాం కదా, అలాంటిదే. బట్ ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఎట్లాంటి ఎక్విప్మెంట్ని యూజ్ చేసి వాడుతుందో క్యాల్కులేషన్ అనేది అలాంటివి వాడుతూ ఉంటారు అన్నట్టు. అయితే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో చేయాలన్నా వేరే డిస్ట్రిక్ట్ దగ్గర చేయొచ్చా అన్న క్లారిఫికేషన్ కూడా మనకు ఎవడు ఇచ్చేటోడు లేడు. అయితే ఇంకా కొంతమంది మిత్రులు కూడా కమెంట్ చేయడం ఏంటంటే సార్ 26th and 28th రోజు ఎగ్జామ్ ఉందనేసి కమెంట్ చేస్తున్నారు. అన్న ఎగ్జామ్ మీరు సెలెక్ట్ అయితే ఎగ్జామ్ ఉంటే మీరు జెన్యున్గా వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టరాడా? 1-2 డేసే కాబట్టి స్టార్టింగ్లో అంత ఇబ్బంది ఏం లేదు, మీరు ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొంతమంది మిత్రులు ఏంటంటే సార్ ప్రైవేట్గా చేసుకోవచ్చు అనేది.
దీని యొక్క బెనిఫిటే మనకు యాజ్ ఏ క్యాండిడేట్ కి ఫర్దర్ గా మనము వర్క్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు లైసెన్స్ సర్వేయర్ గా మనం ఉంటాము, గవర్నమెంట్ భూభారతి చట్టంలో భాగంగా సో మనల్ని యూజ్ చేసుకొని వర్క్ చేయించుకుంటాం. ఎందుకంటే ఈ భూభారతి చట్టము 6 చట్టం ఏంటిదంటే ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతు యొక్క పాస్బుక్ పైన తన యొక్క ల్యాండ్ యొక్క ఇమేజెస్, ఆ డ్రాయింగ్స్ అనేవి ప్రింట్ చేసి ఇస్తారంట. దానికి ఈ సర్వేయరే సర్వే చేయాలన్నట్టు. సర్వే చేసి మనకు ఒక వెబ్సైట్ ఆర్ యాప్ లాంటిది ఇస్తారు. మనం సర్వేయింగ్ చేసి ఆ డాటాకు సంబంధించిన అన్నిటిని దాంట్లో ఇంక్లూడ్ చేస్తే అది పిక్చర్ వస్తుంది. దెన్ గవర్నమెంట్ దాన్ని అప్రూవల్ చేసి ప్రింటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ గా ఉన్న ఫినోమినన్ అన్నట్టు. అండ్ ఫర్దర్ గా మనం ప్రైవేట్ గా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నార్మల్ గా మనకు ఎండాకాలంలో ఊర్లలో ఏంటిదంటే ల్యాండ్ కొల్పించుకోవడము, ఇంటి దగ్గర ల్యాండ్ కానీ పొలాలు కానీ గెట్టు తగాదాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం సర్వేయర్ని పిలిపించుకొని వర్క్ చేయించుకుంటా ఉంటాం కదా, సేమ్ అలాంటి వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సో ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక చిన్నపాటి ఇది సెటర్ కూడా ఓపెన్ చేయొచ్చు, ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైసెన్స్డ్ సర్వేయర్ కదా నువ్వు. సో ఆఫీస్ ఓపెన్ చేసుకొని దెన్ నీకు వర్క్ ఉన్న రోజు అది, దెన్ ప్రైవేట్ పరంగా మనం ప్రైవేట్గా అలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా మనకి ఏంటంటే ఒక సైడ్ ఇన్కమ్ టైప్ లో మనకు వస్తుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి మనం లైఫ్ టైం మనకి ఇది ఫెచ్చింగే అనుకోవాలా. వన్స్ మనం తీసుకున్నాక లైఫ్ టైం మనం ఫెచ్చింగే అనుకోవాలన్నట్టు. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక ప్లేస్ లో మనకు సర్వేయర్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పాయింట్. అయితే కొంతమంది ఏంటంటే సార్ ఇది మన మిస్యూజ్ చేస్తే మనల్ని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారంటే క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు మనం ఫేక్ ఇన్ఫర్మేషన్ అట్లా ఇచ్చినప్పుడు గవర్నమెంట్ తెలిసి ఎంక్వైరీ కనుక చేశారనుకోండి, అప్పుడు మన లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తుంది, మనల్ని బొక్కలో కూడా వేస్తారు అన్నట్టు. ఒకవేళ ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం లైసెన్స్డ్ సర్వేయర్ గా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాం అనేది తెలియదు, అది వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఇంకొక 4-3 సంవత్సరాలు అట్లా ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు వాడుకున్నాక నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వాడు కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకనే దెన్ ప్రైవేట్ గా మనకు ఎక్కువ వర్క్ చేయడానికి పాసిబిలిటీ కూడా ఉంటుంది అన్నట్టు. దట్ ఈస్ ద పాయింట్, అది ఇంపార్టెంట్. అట్లా అయితే ఒక మిత్రుడు ఏంటంటే సార్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను నన్ను. ఇప్పుడు మనం ఒకవేళ మన లైసెన్స్డ్ సర్వేయర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ప్రైవేట్ ఫీల్డ్ ఎక్కడనో ఒక దగ్గర 2 రైతుల మధ్యన తగా జరుగుతుంది, మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక రైతుకు ఫేవర్ గా ఉండి ఇంకో రైతుకు ఫేవర్ గా లేమనుకోండి, అది కేసు అయ్యి అది పై వరకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఈ సర్వేయర్, ఏం చేసిండు, వాట్ ఈజ్ వాట్ అన్నప్పుడు దాంట్లో మన సైడ్ మనం దోషిగా తేలామనుకోండి, అండ్ దెన్ ఆటోమేటికల్ గా మన లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సో ఇలాంటి కన్సిడరేషన్స్ కూడా చాలా ఉంటాయి నాన్న. ఇవి బేసిక్ గా మనకున్న డౌట్స్ అన్నట్టు. సో 22nd రోజు ఈ పర్టికులర్ తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ గా ఎవరైతే 5,000 మెంబర్స్ ట్రైనింగ్ కి వెళ్ళబోతున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ 22nd రోజు వస్తుంది. సో ఆ రోజు మళ్ళా మనం ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాము. సో దాంట్లో నేను కూడా చేసి ఉన్నాను, బట్ ఎవరికి ఇస్తారో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు. సో దట్ ఈస్ ద కన్సిడరేషన్ గా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఇది బేసిక్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అన్న. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకైనా డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు, దెన్ విల్ డిస్కస్, నో ఇష్యూ. అండ్ సో దిస్ ఇస్ అ సెషన్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. అండ్ దాంతో పాటుగా మీరు ఏపీఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, హైకోర్టు ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా కూడా సో మన పర్టికులర్ నాగ్సార్ క్లాస్ ఛానల్లో ఇటు ఇది మన జియోగ్రఫీకి సంబంధించి కానీ, తెలంగాణ మూమెంట్ కల్చర్కి సంబంధించింది కానీ, అండ్ దాంతో పాటుగా మనకు అప్కమింగ్ కరెంట్ అఫైర్స్ కూడా చేయబోతున్నాం మనము లైవ్ కానీ, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నట్టు. సో ఇలాంటి క్లాసెస్ అన్ని మనకు రానై ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఎవరైతే మిత్రులు ఉన్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, అండ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్ నాన్న. నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్, ఇలాంటి అప్డేట్స్, ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా కూడా మనం వాటిని క్విక్ గా ఆడియన్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విల్ మీట్ అగైన్ ఆన్ 22nd with good news. Thank you so much. Bye bye.